గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ నాగరాణి. టుడే టాపిక్ ఏంటంటే, ఏ టాపిక్ మీద మనం చర్చించుకుంటాం, నేను ఏ టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు వేసవి ఎండలు, పాఠశాల సెలవులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు ఏంటి, మనకి సమ్మర్ స్టార్ట్ అయింది, ఎండాకాలం స్టార్ట్ అయింది. విపరీతమైన బగ్గుమంటున్నటువంటి సూర్యుడు, అలాగే పాఠశాల సెలవులు, ఎండలకి తగినట్లుగా పాఠశాలలో కూడా స్కూల్స్ కాలేజీలు అన్నీ సెలవులు. మరి ఈ సిచ్యువేషన్లో మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ టాపిక్ నేను చర్చిస్తున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎండాకాలంలో బగ్గుమంటున్నటువంటి ఆ సూర్యుని యొక్క తాకిడి చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో మనం అందరం కూడా వేసవిలో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మనము పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, పిల్లలు వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలనే అంశాల మీదనే మనం ఈ టాపిక్లో ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా ఎండాకాలంలో మనకి డీహైడ్రేషన్ అనేది రాకుండా ఉండాలి అంటే, డీహైడ్రేషన్ అంటే వేడి, బాడీలో హీట్ అనేది ఉండకుండా ఉండాలి అంటే, డీహైడ్రేషన్ తగ్గించుకోవడం కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూసినట్లయితే, ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా నీటి శాతం, మన బాడీలో నీటి శాతం ఎక్కువ ఉండాలి అంటే నీరుని త్రాగాలి. 3 నుంచి 4 లీటర్ల మంచి నీరుని త్రాగాలి. అలాగే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం వంటివి కూడా తీసుకోవాలి. ఎక్కువ లిక్విడ్స్, మనకి ద్రవ పదార్థాలని తీసుకోవడం వల్ల మన బాడీలో వాటర్ శాతం పెరిగి, ఈ సమ్మర్ సీజన్ ఎండాకాలం కాబట్టి మన శరీరంలోంచి మలినాలు అనేటివి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడు బాడీ అంతా డీహైడ్రేషన్ అంటే వేడికి గురవుతుంది, బాడీలో హీట్ ఎక్కువైపోయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి వాటర్ శాతం అనేది, తేమ తగ్గకుండా ఉంచుకోవడం కోసమే మనము ఎండాకాలంలో నార్మల్ మిగతా టైంలో కంటే సమ్మర్లో మన బాడీకి వాటర్ శాతం ఎక్కువ అవసరం అన్నట్లు. ఎందుకంటే చెమట ఎక్కువ వస్తుంది కదా బాడీ నుంచి. కాబట్టి ఆ చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటే మన బాడీకి నీటి శాతాన్ని ఎక్కువ ఇస్తూ ఉండాలి. 3-4 లీటర్ల నీరుని మనం గంటకి దాహమైనా కాకపోయినా మనం వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి గుర్తు చేసుకుంటైనా అలవాటు చేసుకుంటూ సమ్మర్ మొత్తం అయిపోయే వరకు మనల్ని మనం కేర్ తీసుకోవాలి, లేకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నీళ్ళంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. నీటిని గుర్తు చేసుకొని, ఒక ప్రణాళిక చేసుకొని 3 నుంచి 4 లీటర్ల నీటిని త్రాగాలి. కొబ్బరి నీళ్ళు అంటే కనీసం వారానికి 1 or 2 టైమ్స్ అయినా మన పొజిషన్ బట్టి కొబ్బరి నీళ్ళని తీసుకోవాలి. మజ్జిగ కూడా మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ పెరుగుని మజ్జిగలాగా లూజ్గా చేసుకొని మజ్జిగ త్రాగాలి. నిమ్మరసము తాగాలి. మన బాడీలో చల్లదనంగా ఉంచుతుంది అన్నట్టు, వేడిని తొలగించి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే ఎండలో వెళ్ళేటప్పుడు స్క్రీన్, లోషన్, టోపీ, సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనము బయటికి వెళ్తాం, ఎండలో వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. అలాగే క్యాప్ను ఉపయోగించుకోవాలి. మన బాడీకి ఫేస్కి స్క్రీన్, లోషన్ ఉపయోగించాలి. అది మీ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి కనీసం కేర్ తీసుకోవడానికి ప్రయత్నించండి. తేలికపాటి కాటన్ దుస్తులను, లేతరంగు బట్టలను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా థిక్ కలర్లో ఉన్నటువంటి బట్టలను ఉపయోగించవద్దు ఎండాకాలం. ఎందుకంటే ఎక్కువ వేడిని గ్రహించి అప్పుడు మన బాడీకి హీట్ అనేది అవుతుంది. కాబట్టి లేతరంగు బట్టలని, కాటన్ దుస్తులని ఉపయోగించడం వల్ల ఆ ఎండ నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. ఆ వేడిని ఈ కాటన్ దుస్తులు గ్రహించి మనల్ని చల్లగా ఉంచుతాయి అన్నట్లు, బాడీని హీట్ అవ్వకుండా ఉంచుతాయి. పండ్లు, కూరగాయలు, పుచ్చకాయ, దోసకాయ ఎక్కువగా తినాలి. మరి ఈ సమ్మర్ సీజన్లో కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. గ్రేప్స్, వాటర్ మిలన్, కీరా దోస ఇలాంటి కొన్ని ఫ్రూట్స్, కొన్ని వాటర్ ఎక్కువ ఉండే వెజిటేబుల్స్, టొమాటో,
నెక్స్ట్ బాటిల్ గార్డ్ అదే సోరకాయ, టొమాటో, ఇంకా కొన్ని వాటర్ ఉండేటువంటి వెజిటేబుల్స్ని, కొన్ని వాటర్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ని, వాటర్ మిలాను, కీరా దోస, కొన్ని పచ్చి మ్యాంగోస్, మామిడి పండ్ల జ్యూసు, మామిడి పండ్లు, ఇవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి వీటిని మనం ఎక్కువగా ఉపయోగించాలి. అలాగే మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాహం వేసినా వేయకపోయినా ప్రతి గంటకు కూడా నీళ్లు త్రాగుతూ ఉండాలి. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. మన శరీరాన్ని మనం ఎండ దెబ్బ తగలకుండా కాపాడుకోవాలి. ఏం చెప్పడం జరిగింది అంటే, మనల్ని మనము ఈ సమ్మర్లో రక్షించుకోవాలి. ఎవరి శరీరాలని, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి అంటే ఎండ దెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. వాటర్ వేసినా వేయకపోయినా, మనకి దాహమైనా కాకపోయినా గంటకి వాటర్ మనం తీసుకుంటూ ఉండాలి, తాగుతూ ఉండాలి. మజ్జిగని, నిమ్మరసాన్ని, ఫ్రూట్స్ అలాట్ని, అలా లిక్విడ్స్ రూపంలో ద్రవ పదార్థాలు మనం తీసుకుంటూ ఉండాలి. ఆహారపు అలవాట్లు అన్నాడు. మనము ఆహారపు అలవాట్లు అంటే మనం రొటీన్గా తీసుకునే ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో ఎక్కువ మసాలాలు, నూనె పదార్థాలు, నూనెలు, మసాలాలు, ఈ ఫ్రైలు వేసుకోవడం తగ్గించి కొంచెం లూజ్గా లిక్విడ్స్ రూపంలో నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు, పండ్లు, కూరలు, ఇలా సోరకాయ, స్ట్రాబెర్రీ, టొమాటో ఇలాంటి పదార్థాలు, ఫ్రూట్స్ని మనము కొంచెం లూజ్గా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో నీటి శాతం పెరుగుతుంది అని ఉద్దేశం. నెక్స్ట్ చర్మ సంరక్షణ అన్నాడు. మనకి ఈ ఎండ ఎందుకంటే సూర్యుని నుండి ఇప్పుడు చాలా టెంపరేచర్ అనేది 40 degrees, 38, 35 ఎబో ఇలా ఉంటుంది. కాబట్టి మన ప్రాంతంలో టెంపరేచర్, ఉష్ణోగ్రతని తట్టుకోలేము. కాబట్టి మనకి అనేక చర్మ సమస్యలు వస్తాయి, చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మము ఇన్ఫెక్షన్కి గురై రకరకాల దద్దుర్లు, చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడడమా, లేకపోతే రోజు వాటర్ని వాడడమా, లేకపోతే కాటన్ వస్త్రాలు నిండుగా ధరించడమా, తలకి అయితే క్యాపు ధరించడమా, ఇలా బయట నుండి వచ్చినా ఎక్కడైనా వెళ్ళినా కానీ ఎప్పుడు గంటకో అలా చాలా చల్లటి నీటితో ఫేస్ని వాష్ చేసుకోవడం, ముఖాన్ని కడుక్కోవడం జరుగుతూ ఉండాలట. ఇవన్నిటికంటే ముఖ్యంగా చల్లటి నీటితో ఎప్పుడు ముఖాన్ని వాష్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఎండ నుంచి రక్షణ అన్నాడు. ఎందుకంటే ఎండ తీవ్రత అనేది మనకి మార్నింగ్ ఉదయం 10 నుంచి 4 వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయం వరకు బయటికి పనుల మీద పోకుండా ఉండడమే బెటరు. ఒకవేళ అత్యవసరము తప్పదు, ఈ పనులు చేయాల్సిందే అన్న టైంలో మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ, కేర్ తీసుకుంటూ, లిక్విడ్స్ ఏమైనా జ్యూస్లు అలాంటివి తీసుకుంటూ, వాటర్ తీసుకుంటూ పనులకి వెళ్ళండి. తప్పని పరిస్థితులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. పిల్లలు, వృద్ధుల సంరక్షణ. ఈ ఎండాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇది చర్మ సమస్యలు రాకుండా వాళ్ళకి నీళ్ళని, ద్రవ పదార్థాలు ఎక్కువ ఇస్తూ వాళ్ళని కేర్ తీసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ దుస్తులు, వదులుగా ఉండేటువంటి కాటన్ దుస్తులు ధరించటం ద్వారా మన చర్మం అనేది, మన బాడీ చల్లబరచడం, శరీరం అనేది చల్లగా ఉంటుంది. ఎందుకంటే కాటన్ దుస్తులలో ఎక్కువ అది కాటన్ నీటిని గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి ఆ స్వెట్ని గ్రహించి మన బాడీని చల్లగా ఉంచుతుంది. కాబట్టి ఎక్కువ సమ్మర్లో కాటన్ దుస్తులే వాడాలి కూడా. వదులుగా ఉన్న దుస్తులు వాడాలి. ఎక్కువ టైట్గా బిగుస్తుగా ఉన్న దుస్తులు వాడడం వల్ల మనకి అనీజీగా ఉంటుంది. ఆ చర్మ వ్యాధులు, ఆ స్వెట్ వలన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెలవులు. పిల్లల సంరక్షణకు ప్రణాళిక అవసరం. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే వారి సంరక్షణ నిర్లక్ష్యం. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, పిల్లల ఈ సెలవులు, పాఠశాలలకు సెలవులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిజీ షెడ్యూల్, వాళ్ళ ఎంప్లాయీస్ అయ్యి వాళ్ళకి పెద్దవాళ్ళ సపోర్ట్ లేక పిల్లల సంరక్షణ నెగ్లెక్ట్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే
పిల్లలే ఇంపార్టెంట్ మనకి. కాబట్టి వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఓకే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని వాళ్ళని వదిలేస్తే చాలా కష్టం. కాబట్టి ఈ సెలవులలో కూడా వాళ్ళకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి లైబ్రరీలు కానీ పుస్తక పఠనం, కొన్ని బుక్స్ చదవడమా, లేకపోతే పెయింటింగ్ వేయడమా, డ్రాయింగ్ వేయడమా, ఏమైనా కళలు, కొన్ని మ్యూజిక్ లేకపోతే డ్యాన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఎందులోనైనా నేర్పించడము. అలాగే పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఏమైనా దంత పరీక్షలు చేయించడమా, హెల్త్ చెకప్లు చేయించడానికి అవకాశం. కాబట్టి ఇలా తల్లిదండ్రులు పిల్లల పట్ల కేర్ తీసుకోవాలి. అలాగే పాఠశాలకి సెలవులు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువ కాబట్టి పిల్లలకి మనకు పాఠశాలలకి సెలవులు ఉంటాయి. ఈ సెలవులలో పిల్లలు టూర్లని, ఇతర ప్రాంతాలకు వెళ్ళడము, నదులు, చెరువులు, కాలువలు, అంటే వాళ్ళు నీళ్ళల్లో మంచి స్విమ్మింగ్ చేయడానికి, ఆడుకోవడానికి, ఇలా రకరకాలుగా వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో పిల్లలని కేర్లెస్గా వాళ్ళని వదిలిపెట్టద్దు. పెద్దవాళ్ళ సంరక్షణ అనేది తప్పకుండా వాళ్ళకి ఉండాలి. అలాగే ఈ సెలవులలో కూడా వాళ్ళ యొక్క టైం టేబుల్, దినచర్యని కొంచెం క్రమశిక్షణలో ఉంచాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా సెలవులు కాబట్టి పిల్లల యొక్క షెడ్యూల్ మొత్తం చేంజ్ అవుతుంది. టైంకి తినరు, టైంకి లేవరు, టైం ప్రకారం వాళ్ళ పనులు ఉండవు. కాబట్టి పేరెంట్స్గా మనమే వాళ్ళని మారుస్తూ ఫుడ్ కానీ, వాళ్ళకి వాటర్ కానీ, ఫ్రూట్స్, వాళ్ళ యొక్క షెడ్యూల్ని మనమే క్రమశిక్షణలో ఉంచే విధంగా వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. కొత్త కొత్త విషయాలు నేర్పించడానికి కూడా, కొన్ని కొత్త స్కిల్స్ వాళ్ళకి నేర్పించడానికి కూడా ఈ హాలిడేస్ టైంలో వాళ్ళకి మంచి అవకాశము. నెక్స్ట్ మరి ఈ హాలిడేస్లో పిల్లలతో చేయించాల్సిన పనులు ఏంటంటే పుస్తక పఠనం, చిన్న చిన్న స్టోరీస్ వాళ్ళతోనే పిల్లలతో చదివించడము, ఏదైనా ఒక స్టోరీ గురించి వాళ్ళతో మాట్లాడించడము, ఒక స్టోరీ గురించి రాయించడము, ఏదైనా పద్యం చెప్పించడము, ఏదైనా కవిత చెప్పించడము, లేకపోతే పేరెంట్స్ గురించో, లేకపోతే బయట గురించో, వాళ్ళ యొక్క స్టడీ స్కిల్స్ గురించో, స్కూల్ గురించో, టీచర్స్ గురించో, ఏదో ఒకటి యాక్టివిటీస్. చాలామంది హాలిడేస్లో గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేశారు వాళ్ళ హాలిడేస్, గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క అక్కడ సిచ్యువేషన్స్, అవన్నిటి మించి పిల్లల యొక్క ఓపెన్గా వాళ్ళతో అభిప్రాయాలు చెప్పించడము, రాయించడము, చదివించడము, ఇంకేమైనా వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ ద్వారా స్టోరీస్, ఏదో ఒకటి వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచే విధంగా ఉండాలి. పుస్తక పఠనం చేయించాలి. అనేక ఆటలు ఆడుకుంటారు, అనేక కళలు, స్కిల్స్, గిటార్, మ్యూజికల్ ప్లేయర్, లేదంటే యోగా, కరాటే, స్విమ్మింగ్, ఇలా డిఫరెంట్ ఎక్స్ట్రా స్కిల్స్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కోసము పిల్లలకి హాలిడేస్ మంచి యూజ్ఫుల్. శారీరక శ్రమ అన్నాడు అంటే యోగా, మెడిటేషన్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ కోసము వాళ్ళకి ఎక్సర్సైజ్, ఇలాంటివి. ఆరోగ్యము అండ్ పోషణ, మన హెల్త్ని మనం కాపాడుకోవడం కోసము మంచి క్వాలిటీ ఫుడ్, వాటర్ పర్సెంట్, నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి కూరగాయలు, భోజనము, పండ్లు తీసుకోవాలి. నీటిని, మజ్జిగ, నిమ్మరసం ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలని పిల్లలకి అందివ్వాలి. దంత సంరక్షణ, సెలవుల్లో ఎక్కువగా హెల్త్ చెకప్ చేయించడానికి అవకాశము. ముఖ్యంగా దంతాలు పిల్లలు ఏదో మామూలుగా వాళ్ళు బ్రష్ చేస్తారు కాబట్టి ఆ బ్రషింగ్ మనం దంతాలు చెక్ చేయించడం అనేది ఈ టైంలో మంచి యూజ్ఫుల్ అని. ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు ఎక్కువ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. పిల్లలు ఎక్కువగా హాలిడేస్లో బాగా వాళ్ళు రెస్ట్ లేకుండా ఎక్కువ ఆడుకోవడము ఏదో రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఫ్రూట్స్, ఫుడ్, ప్రోటీన్స్ ఉన్నటువంటి మంచి హెల్దీ ఫుడ్ని ఇవ్వాలి. సురక్షితమైన పరిసరాలు, పిల్లలకు పెద్దవాళ్ళు ఎల్లప్పుడు సంరక్షణ. వాళ్ళకి సురక్షితమైనటువంటి పరిసరాలు ఉండాలి. ఎందుకంటే ప్రమాదకరమైన పరిసరాలకి పిల్లల్ని తీసుకుపోకూడదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ పిల్లల ఆలోచన, వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏముంది, తెలుసుకోవాలి, అక్కడ వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి ఎప్పుడు నిరంతరం ఒకటి కొత్తదనం, కొత్తగా కోరుకుంటారు. వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, చూడాలి, వెళ్ళాలి, అందులోకి దిగాలి అన్న రకరకాల క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి ఆతృత ఉంటుంది. కాబట్టి పిల్లలని మనము ఫ్రీగా వదిలేయకూడదు. మన పెద్దవాళ్ళ సంరక్షణలోనే పిల్లలని అంటిపెట్టుకుంటూ
వాళ్ళని జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే నెగ్లెక్ట్ చేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్, పిల్లలను పెద్దవాళ్ళు పట్టించుకోకుండా వదిలివేస్తే చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. అసలు పిల్లలను ముఖ్యంగా పిల్లలని ప్రమాదకరమైన స్థలాలకి, ప్లేస్లకి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మనం వెళ్ళాల్సి వచ్చినా కానీ వాళ్ళని జాగ్రత్తగా మనతో పాటే పెట్టుకొని జాగ్రత్త కేర్ తీసుకోవాలి. చెరువులు, నదులు, కాలువలకి పిల్లలని స్విమ్మింగ్ అని చెప్పి పంపించకూడదు. ఎందుకంటే అక్కడ లోతు మనకు తెలియదు, పరిసరాలు తెలియదు. కాబట్టి పెద్దవాళ్ళు లేకుండా అలా పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తే ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళడం వల్ల కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, సమస్యలు వచ్చినాయి అంటే అది తల్లిదండ్రుల బాధ్యతనే. సమ్మర్ సీజన్లో, ఎండాకాలంలో, సెలవుల టైంలో తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాలి. పిల్లల యొక్క సంరక్షణకి తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాలి. కాబట్టి మనకి ఎంత ఇంపార్టెంట్ లైఫ్, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనకి పిల్లలే ముఖ్యం. కాబట్టి పిల్లల క్షేమమే కాబట్టి ప్రణాళిక వేసుకొని ఒక మంచి ప్రణాళికతో పిల్లలకి వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు వహించండి. అలాగే ఈ సమ్మర్, ఎండాకాలంలో, వేసవి హాలిడేస్లో, అలాగే సమ్మర్ టైంలో మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు, తీసుకోవాల్సినటువంటి చిట్కాలు ఇవన్నీ కూడా అది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలనుకున్నాను. మీ అందరికీ తెలిసినప్పటికీ అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ ఒక్కోసారి సమయానికి మనం రెస్పాండ్ కాము. అన్నీ తెలిసినప్పటికీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి అంటే సరైన సమయంలో మనము స్పందించకపోవడం వల్లనే, సరైన కేరింగ్ తీసుకోకపోవడం వల్లనే, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఇలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం అందరం కూడా ఈ వేసవి ఎండలు, అలాగే సెలవులు, పిల్లల సెలవులు, ఇవన్నీ టైంలో పేరెంట్స్గా మన బాధ్యతగా మనము ముందు జాగ్రత్తగా కేర్ తీసుకోవాలని కోరుకుంటూ, నేను కోరుకుంటూ మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.